పరలోకమందున తండ్రి, కృతజ్ఞులమై మమ్మల్ని స్తుతిస్తూ మయంపరుస్తుంటున్నాం ప్రభా. ఈరోజు మీ పాసదులో చేరి ప్రభావం స్థుతించే బాధ్యత ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. మమ్మల్ని ఎరిగిన దేవుడు మీద వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రార్థన కొరకై ప్రభా మమ్మల్ని సిద్ధపరచండి. నా ఈ వాక్యం మీ మాటల యొక్క స్వరం పిడిపిచ్చి రావాల్సిన తీసుకోండి. ప్రార్థన యొక్క విశిష్టత, గొప్పతనం మీరు అనుగ్రహించవలసిన చేస్తాం. దాన్ని పోగొట్టుకోకుండా ప్రభా రావడానికి అనుగ్రహించునైనా కృప చూపించు. కృతజ్ఞులమైన స్థితిగత చెల్లిస్తూ సహాయించవలసింది యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. దేవుని వాక్యంలో ఉంది. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. బైబిల్ వెనక నుంచి 181వ పేరు. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. మనం అందరం కూడా కలిసి దేవుడి వాక్యం ఉన్నవారు దయచేసి మీ భాగాలను గట్టిగా చదవండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ఈ ప్రతి అవసరమును తీర్చు. మరోసారి చదువుకున్నా. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున, ఎంత ఐశ్వర్యం ఉంది మనకు, లక్షలు కోట్లు ఆస్తి ఉందనుకో, వాడు ఏమైనా చేయగలం. కొన్ని చేయలేము, కొన్ని చేస్తాం. ఇప్పుడు డబ్బు బాగుంది, అనారోగ్యమైంది, మంచి పెద్ద హాస్పిటల్కి వెళ్తాం. ఒక రోజుకు ₹1,00,000 సరే ఖర్చు చేసేటువంటి గొప్ప హాస్పిటల్కి మనము వెళ్తాం. డబ్బు ఉంది, డబ్బు లేని వాళ్ళు ఏం చేస్తారు? బీద హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, చిన్న చిన్న హాస్పిటల్ వస్తుంది. మరి డబ్బు ఎక్కువనప్పుడు ఇల్లు ఎంతదైనా కట్టుకుంటాం. కోట్లు, 2 కోట్లు, 10 కోట్లు, 50 కోట్లు, 5,000 కోట్లు కదా. ముఖేష్ అంబానీ వారి యొక్క ఇల్లు చాలా, ఎన్నో గదులు, ఎన్నో అపార్ట్మెంట్, దాని యొక్క విలువ చాలా ఉంటుందట. ఆమె వాళ్ళ యొక్క భార్య తాగేట టీ గ్లాసులే ₹1,00,000 పైన ఉంటాయి. టీ గ్లాసు ₹1,00,000 పైన ఉంటాయి. అంటే అంత. ఇక వాళ్ళు ఒక టీ తాగడానికి హెలికాప్టర్ వేసుకొని బెంగళూరు పోవచ్చు, అక్కడి నుంచి ఒక టీ తాగి మళ్ళా బాంబేకి రావచ్చు. అంటే ఏమైనా చేయడానికి వీలు ఉంటాయి. అది కొన్ని చేయలేరు, కొన్ని విషయాలు చేయలేరు. వాళ్ళ వల్ల కాదు. డబ్బు ఉన్నంత మాత్రం అది డబ్బుతో జరిగే పనులు కావు. అయితే దేవునికి మాత్రం సమస్తం సాధ్యం. ఆయన ఐశ్వర్యం ఏమిటి, ఆయన గొప్పతనం ఏమిటి, ఆయన యొక్క మహిమ ఏమిటి? పరలోక సంబంధమైనటువంటి మహిమ, పరలోక సంబంధమైన ఐశ్వర్యం. ఎంత ఐశ్వర్యం అంటే దాన్ని లెక్క పెట్టడానికి వీలు లేనంత గొప్ప ఐశ్వర్యం. ఆ ఐశ్వర్యం చొప్పున మన యొక్క ప్రతి అవసరత క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరత, చిన్నది కానీ పెద్దది కానీ, మనము దేవుడికి మహిమ కలిగే విధంగా అడగగలిగితే అది ఎంతదైనా సరే ఇవ్వడానికి ఆయన తన ఐశ్వర్యం చొప్పున ఇవ్వగలరు. జార్జ్ వర్వర్ గారు, ఓఎంటీ అధినేత, ఆయన భక్సింగ్ గారి కాలంలో యవ్వనస్తుడు. ఆ యవ్వనస్తుడు ఒకసారి ఒక దైవ సేవకుడికి
మరి ఏదో మాటలు వస్తూ ఉంటే అన్నాడట ఆయన, నేను షిప్పులు కొనుక్కోవాలా, 2 షిప్పులు ఆర్డర్ చేసుకున్నాను, అవి వస్తాయి అన్నాడు. ఒక్కో షిప్పే 900 కోట్లు. ఎన్ని కోట్లు? 900 కోట్లు ఒక షిప్పు. అట్లా 2. మరి ఎట్లా వస్తుంది ఎందుకంటే అది క్రీస్తు యేసు ఐశ్వర్యం చొప్పున అది ప్రతిదీ అనుకున్న సమయానికి అనుకున్న దినానికి ఆ షిప్పులు కొత్తవిగా మరి చేయబడి అక్కడికి రాబడుతూ వచ్చారు. దానికి నడపడానికి కెప్టెను, దాంట్లో ఉన్న పనివారే ఉంటారు. ఒక 400,000 మంది దాకా పనివారే ఉంటారు. ఇట్లాగా ఆ ఐశ్వర్యం అది ఎవరి కోసము అంటే దేవుని సువార్త నిమిత్తమైనటువంటి షిప్పు. అనేకమైనటువంటి సువార్త బుక్కులు కానీ బైబిల్స్ కానీ ఇవన్నీ కూడా దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేటువంటి విధంగా దాన్ని దేవుడు అనుగ్రహించి ఉంటున్నాడు. అంటే ఆయన ఐశ్వర్యం ఎంతది? ఇది ఎప్పుడుది? 60 సంవత్సరాల కిందట మాట. 60 సంవత్సరాలు 900 కోట్లు అంటే తమాషానా? ఇప్పుడంటే కోట్లు అంటే చాలామందికి తక్కువ లెక్క లేకుండా పోయింది కదా. కోటి అంటే లెక్క లేకుండా పోతుంది. హైదరాబాద్లో కోటి అంటే అది ఒక లెక్కలేదు. కానీ అప్పుడు దినాల్లో అంటే ఆ ఐశ్వర్యం అలాంటిది. ప్రియమైన వారులారా, ప్రభువు యొక్క మహిమలో, ఆ క్రీస్తు యొక్క మహిమలో మనం అడిగేది ఏదైనా సరే ఆయన తీర్చడానికి సామర్థ్యం కలిగిన వాడు. నా వల్ల కాదు, నేను చేయలేను, నేను కొనలేను, నాకు స్తోమతకు మించింది అని కాదు. ఆయన ఐశ్వర్యము, మరి దేవుడి ఐశ్వర్యం శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యం అంటాడు. చూడండి మాట్లాడా ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం తన మహిమైశ్వర్యం చొప్పున 3వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీ 3వ అధ్యాయం 18వ వచనంలో నేను చదువుతానండి. తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలని దేవుని సంపూర్ణత ఎందు పూర్ణట్లు ప్రేమైంది వేరుపాడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో దాని వెడల్పు పొడుగు లోతు ఎంతో గ్రహించుకున్నట్లు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ కదండి. జ్ఞానం మించిన ప్రేమ తన ఐశ్వర్యము చొప్పున కాబట్టి తన ఐశ్వర్యం చొప్పున ఎంత ఐశ్వర్యము, అంత ఐశ్వర్యమును ప్రభువు మరి తన బిడలైన వారికి మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడో మనం గుర్తించుకోవాలి. కాబట్టి ప్రియమైన వారిని గుర్తిద్దాం దేవుని ఐశ్వర్యం ఎంతో. ఎంతోమంది ఆ ఐశ్వర్యం ద్వారా పొందారు. జార్జ్ వర్వర్ గారు అయితే గొప్ప విశ్వాసుడు. ఆయన ఒకసారి పేదలకి మరి సహాయం చేయాలి, ఎలాగా ఏ విధంగా చేతనే వారికి ఆదుకోవాలనుకున్నాడు. ప్రభువుకు ప్రార్థన చేశాడు. ప్రభువు మరి 1, 2, 3 లేకపోతే కొంతమందికి పేదలకు ఆదుకునే ధనాన్ని దేవుడు అనుగ్రహించాడు. తర్వాత తన హృదయంలో ఒక ఆలోచన వచ్చింది, నేనే ఎందుకు మరి ఈ యొక్క అనాథ పిల్లలకి ఆశ్రయం పెట్టకూడదు. వాళ్ళ కూతురు కూడా అడిగిందంట, మనమే ఎందుకు అనాథ పిల్లల ఆశ్రయం పెట్టకూడదు అన్నప్పుడు ఆయన హృదయంలో కలిగి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఏదో ఊరికే కొంతమందికి ఆయన సహాయం చేయడం కాకుండా మేమే అనాథ పిల్లలకి ఆశ్రయం పెట్టాలి అన్నప్పుడు ఆయన ద్వారం తెరిచాడు. తన ఐశ్వర్యం చొప్పున మరి 100 మందికి మరి అనాథ పిల్లలను పోషించేటువంటి శక్తి కలిగిందిగా ఇచ్చాడు. ప్రార్థన చేశాడు. మరి జాదువర్ ఇంకా ప్రార్థన చేశాడు, ప్రభువా ఇది చాలదు, ఇంకా పెద్దది సుమారు 5,000 మంది అనాథ పిల్లల యొక్క ఆశ్రయము ఏర్పడదు. ఎట్లా వచ్చిందంటే వచ్చింది. 5,000 మంది పిల్లల్ని భోజనం పెట్టాలంటే తమాషనా? 3 పూట్ల వారి అవసరతలు తేలిక కాదు. అయితే ఆ ఐశ్వర్యం అలాగా క్రీస్తు ఐశ్వర్యం వస్తూ ఉంది. ప్రియమైన వారన్నారా, ఆ ఐశ్వర్యము తగ్గనిది, తరగనిది. ఇది మనం కూడా అడుగుతాం, మనకి ఎంత లోటు ఉంది, ఎంత అవసరత ఉన్నాయి, ఎంతగా మనము ఆ అవసరతలో ఉంటున్నాం. దేవుని మహిమ తీసుకురావడానికి కొరకై మరి ప్రజలను అడిగే విధానంలో మనం వెళ్ళాల్సి వచ్చింది. సిగ్గుచేటు దేవుని అడుగుతాం, దేవుని మహిమ తీసుకొచ్చేటట్టు అడుగుతాం. దేవుడు ఇస్తాడు. 1 రూపాయి ఇయ్యలేడా, 10 రూపాయలు ఇయ్యలేడా, 50,000 ఇయ్యలేడా,
అవసరత ఇవ్వలేడా? ఆయన మందిరం, ఆయన సన్నిధి, ఆయన యొక్క మరి ఆ మందిరం. కాబట్టి ఆయన మందిరమును మనం గుర్తించుకోవాల్సిందంటే మనకు ఐశ్వర్యం చొప్పున ఇచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రియమైన వారిని గుర్తిద్దాం. మనం చేయాల్సింది ఏంటంటే ప్రభు పైన నమ్మకం ఉంచి మనము అడగాలి. ప్రభు, నీ ఐశ్వర్యం ఎంత? ఐశ్వర్యం చొప్పున నువ్వు ఎంతైనా ఇవ్వగలిగిన దేవుడు, నీ ఐశ్వర్యం చెప్పుతో మాకు సహాయం చేయి ప్రభువా అని మనము ప్రార్థన చేస్తే దీని అవసరత అంతా కూడా తీరుస్తాడు. దేవుడు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. పేదవారి యొక్క మొర వింటాడు, వారి యొక్క మొరను అంగీకరించేవాడుగా ఉంటాడు, వారికి సహాయపడేవాడుగా ఉంటాడు, అవసరం తీర్చేవాడుగా ఉంటాడు. ఎందుకంటే తన ఐశ్వర్యం చొప్పున ఇవ్వడానికి ఆయన సిద్ధపడి ఉంటున్నాడు మనం గుర్తిస్తుంది. కాబట్టి గుర్తించుకుందాం. ప్రభు యొక్క మహిమ కొరకై మనము ప్రార్థన చేద్దాం. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మనకు సంపూర్ణంగా అనుగ్రహించి ప్రతిదీ మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం. ప్రార్థన మనము గడుపుదాం. ప్రార్థన చేసుకుందాం.